హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం జర్నల్ చాప్టర్ కి సంబంధించి ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ లెడ్జర్ చాప్టర్ కూడా ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. సో అందులో ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ ఈ సిలబస్, ఈ టాపిక్స్ వచ్చేసి రిలేటెడ్ టు సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళ కోసం. ఓకేనా? నెక్స్ట్, సో అందులో ఫస్ట్ క్వశ్చన్, illustration number 1. Following are the transactions entered into by R. ఎవరు? ఆర్ ఎంటర్ అయినాడు. ఆఫ్టర్ he started his business. Show how various accounts will be affected by these transactions. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అనేది క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్, ఫస్ట్, ఆర్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్. సో బిజినెస్ స్టార్ట్ అయిందంటే ఏం జరిగింటుంది? ఎంత? 5,000. సో 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసినాడు అంటే బ్యాంక్లో ఆ అమౌంట్ అసెట్ పెరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అసెట్ పెరుగుతుంది. ఎందుకు? క్యాష్ వస్తుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, ఈ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ 1,200. సో ఫర్నిచర్ని పర్చేజ్ చేసిన అంటే మళ్ళీ సేమ్ అసెట్ పెరుగుతుంది. అండ్ పర్చేజ్ చేసినది ఫర్ 1,200. సో అమౌంట్ పోతుంది, బ్యాంక్ ఆర్ క్యాష్ పోతుంది కాబట్టి ఇంకొక అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, పేడ్ శాలరీ. సో శాలరీ పే చేసినామంటే ఏమొస్తుంది? శాలరీ అనేది ఒక ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ క్యాష్ తగ్గుతుంది, అంటే అసెట్ తగ్గుతుంది. పేడ్ రెంట్. రెంట్ అంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది, అసెట్ తగ్గుతుంది. అండ్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాము అంటే ఏమవుతుంది? మనకి క్యాష్ పెరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మనకి ఏమడినాడు క్వశ్చన్? Are the transactions entered into R after he started his business? Show how far accounts will be affected by this transaction. సో affected అంటే ఇట్లనే అకౌంట్స్ ఏమేమైతే ఇంక్రీజ్ అవుతాయో డిక్రీజ్ అవుతాయో అని సింపుల్ గా చెప్పడం. సో ఫస్ట్ ఆన్సర్, క్యాష్ ఇన్వెస్టెడ్. సో బ్యాంక్ అండ్ క్యాష్, ఆ క్యాష్ ఆర్ బ్యాంక్ అసెట్. ఇది అసెట్ కి రిలేటెడ్, ఇది క్యాపిటల్ సంబంధించి. సో అసెట్ ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. ఎంత? డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ 200. సో ఫర్నిచర్ అంటే అసెట్, బ్యాంక్ అంటే అసెట్. సో ఇంక్రీజ్, డిక్రీజ్. పేడ్ శాలరీ, శాలరీ అండ్ బ్యాంక్. శాలరీ వచ్చేసి ఎక్స్పెన్సెస్, బ్యాంక్ వచ్చేసి అసెట్. ఈ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజెస్, అసెట్ డిక్రీజెస్. 1,100. పేడ్ రెంట్ 1,150. రెంట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండ్ తర్వాత బ్యాంక్ వచ్చేసి క్యాష్, అసెట్. నెక్స్ట్, రిసీవ్డ్ ఇంట్రెస్ట్. సో క్యాష్ వచ్చేసి అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, రెంట్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, డెవలప్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. సో బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంది? ఫస్ట్, అసెట్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీ ప్లస్ క్యాపిటల్. ఇది ఫార్ములా. వాళ్ళకేమి డెవలప్ చేయాలి? అకౌంటింగ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. సో నీకేముంది? ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది, లోన్ అమౌంట్ ఉంది, ట్రేడ్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్. ఇవన్నీ ఏమికి? ఓపెనింగ్ కి సంబంధించినవి. నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంట్ పీరియడ్ ఏముంది? బ్యాలెన్స్ అపియర్ హ్యాస్ ఫాలో. క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ లేదు, క్యాపిటల్ కావాలి అంటే మిస్సింగ్ ఫ్యాక్టర్ క్యాపిటల్. ఏది? క్లోజింగ్ క్యాపిటల్. నీకు కావాల్సినది క్లోజింగ్ క్యాపిటల్ కావాలి. నెక్స్ట్, లోన్ 11,500 ఉంది, ట్రేడ్ పేయబుల్స్ 4,800 ఉంది, ఫిక్స్డ్ అసెట్ 12,720 ఉంది. దీని నుంచి మనకి ఏం కావాలా క్వశ్చన్? ఇన్వెంటరీ 22,900, ట్రేడ్ రిసీవబుల్స్ ఏమో 17,500, క్యాష్ ఎట్ బ్యాంక్ 15,600. రెస్ట్ ద ఈక్వేషన్ అండ్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ కావాలంట అండ్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అట్ ద అకౌంటింగ్ పీరియడ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసేయండి, ఏమేమి ఉన్నాయి ట్రాన్సాక్షన్ చూసుకోండి. ట్రాన్సాక్షన్ కి సంబంధించి అమౌంట్స్. సో ఫస్ట్, సెకండ్, ఇప్పుడు వద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు? అసెట్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీ ప్లస్ ఈక్విటీ. ఈ ఫార్ములా వేస్తాం. మనకి ఈక్విటీ ఇచ్చిన అక్కడ క్వశ్చన్లో 51,000 ఇచ్చినారు. నెక్స్ట్, తర్వాత ఇక్కడ లైబిలిటీ
సారీ లైబిలిటీ ఇది మనకి ఇచ్చినది లైబిలిటీ. క్యాపిటల్ 51,000, సారీ క్యాపిటల్ 51,000, లోను 11,500 ప్లస్ 5,700. ఐ థింక్ ఇట్లా రాస్తున్నాం, మనకి క్లారిటీ ఉంటుంది. మిస్సింగ్ రేట్ జస్ట్ సెకండ్. సో ఏముంది ఫస్ట్ అక్కడ క్యాపిటల్ ఉంది. ఎంత ఉంది క్యాపిటల్? 51,000. సో ఇది 51,000. తర్వాత లోన్ ఉంది. ఏమేమి ఉన్నాయి లోను? లోన్ అమౌంట్ 11,500. ట్రేడ్ పేయబుల్స్ ఏమో 5,700. సో 11,500 ప్లస్ 5,700. ఓకే, టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 17,200. సో నీకు ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? లైబిలిటీ తెలుసు ప్లస్ క్యాపిటల్ తెలుసు. సో దాంతో మీకు ఏమవుతుంది? టోటల్ ఎంత అనేది తెలిసిపోతుంది. తర్వాత అసెట్స్ ఇచ్చినారు. అసెట్స్ ఎంత ఇచ్చినారు? 12,800 ఇచ్చినారు ప్లస్ 22,600 ఇచ్చినారు ప్లస్ 17,500 ఇచ్చినారు ప్లస్ 15,300 ఇచ్చినారు. సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 68,200 ఈజ్ యువర్ అసెట్. సో అసెట్ వచ్చింది, లోన్ వచ్చింది, క్యాపిటల్ వచ్చింది. సో మన ఫార్ములా ప్రకారం ఏం చేసుకోవాలి? అసెట్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీ ప్లస్ క్యాపిటల్. అంటే 68,200 ప్లస్ 17, ఇది ఇది ఈక్వల్ టు కదా అసెట్ అమౌంట్. ఇది 51,000 క్యాపిటల్ ప్లస్ 17,200 లయబిలిటీ. టోటల్ ఆ అమౌంట్ ఈక్వల్ అయింది కాబట్టి కరెక్ట్. ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ కి సంబంధించి. నా మనకేం కావాలి? అట్ ద ఎండ్కి కావాలి, కరెక్టేనా? సో ఇక్కడ మనకి ఏమున్నాయి ఫిగర్స్? క్లోజింగ్ క్యాపిటల్ లేదు, బట్ లయబిలిటీ ఉంది అండ్ అసెట్ కూడా ఉన్నాయి. సో అసెట్ని యాడ్ చేయండి. ఏమేమి ఉన్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ 12,720 ప్లస్ 22,900 ప్లస్ 17,500 ప్లస్ 15,600. సో టోటల్గా చేస్తే 38,720 అవుతుంది. దీని యొక్క టోటల్, నాలుగిటి యొక్క టోటల్. తర్వాత ఇది ఈక్వల్ టు మనకు లైబిలిటీ ఇచ్చినారు. ఏమేమి ఇచ్చినారు? లోన్ 11,500 అయింది అండ్ ట్రేడ్ పేబుల్స్ 5,800 అయింది. అంటే ఏమవుతుంది? 17,300 అవుతుంది ప్లస్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి సి అని అట్నే పెట్టేస్తాం. సో సి ఇది ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మీకు క్యాల్కులేషన్ చేస్తే? దాని నుంచి ఎంత అమౌంట్ ఉంది? 68,720 మైనస్ 17,300 తీసుకుంటే 51,420. సో యాక్చువల్గా మీకు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉండే? 51,000 ఉండే. ఇప్పుడు 51,420 అయింది. అంటే ఎంత పెరిగింది? 420 పెరిగింది. అంటే 420 ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 420. ఎందుకు? ఫార్ములా ఏమి? క్లోజింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ క్యాపిటల్, సో ఓపెనింగ్ క్యాపిటల్ ప్లస్ అడిషనల్ క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్. సో క్లోజింగ్ క్యాపిటల్ కి చూసుకునే తప్పు ఓపెనింగ్ క్యాపిటల్ మీకు తెలుసు ఎంత? 51,000 ప్లస్ అడిషనల్ క్యాపిటల్ ఇచ్చినట్టు ఎక్కడ చెప్పలేదు, ప్లస్ ప్రాఫిట్ ని కనుక్కోమన్నాడు కాబట్టి ప్రాఫిట్ ఎక్స్ అనుకోవచ్చు. అండ్ అమౌంట్ ఎంత పెరిగింది? 420 పెరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు బ్యాలెన్స్ షీట్. ఎట్లా? మనకు ఆల్రెడీ ఇప్పుడు క్యాపిటల్ వచ్చేసింది. ఎంత వచ్చింది క్యాపిటల్? 51,720. యాక్చువల్గా ఎంత ఓపెనింగ్ అంటే 51,000 ప్లస్ ప్రాఫిట్ వచ్చింది 420. 51,420 అవుతుంది మనకి. జస్ట్ సెకండ్. 51,420 ప్లస్ లయబిలిటీస్ ఇచ్చినారు. ఏది? లోన్ ఇచ్చినారు 5,800. తర్వాత ఇంకేమి ఇచ్చినారు లోన్ తర్వాత?
ట్రేడ్ పేయబుల్స్ సారీ లోను 11,500, ట్రేడ్ పేయబుల్స్ 11,500 వేయాలి అక్కడ. సో ఇది లోను, ఇది ట్రేడ్ పేయబుల్స్ వేసుకుంటాము, వచ్చేస్తుంది. ఇది లైబిలిటీ సైడ్. బ్యాలెన్స్ సైడ్ ఏమి, అసెట్ సైడ్ ఏమి, 12,720 ప్లస్ 22,900, 17,500, 15,600. సో టోటల్ చేస్తే మీకు బ్యాలెన్స్ షీట్ ఫిగర్ అనేది వచ్చేస్తుంది 68,720. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్? సో మీకు ఏమి ఇచ్చినారు అక్కడ? ప్రాఫిట్ ఇచ్చినారు, కరెక్టేనా? క్వశ్చన్ నెంబర్ థర్డ్, ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు? డూయింగ్ ద పీరియడ్ కి 5,000 ప్రాఫిట్ ఇచ్చినారు. అండ్ తర్వాత ప్రాఫిట్ తర్వాత ఇంకేమి ఇచ్చినారు మీకు? అసెట్ ఇచ్చినారు, బిగినింగ్ ఉన్న అసెట్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ కావాల్సినది. లైబిలిటీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో లైబిలిటీస్ కావాలి అంటే మీకు ఫస్ట్ ఫిగర్ ఏం కావాలి? ప్రాఫిట్ ఎంత అనేది కావాలి. నెక్స్ట్ ప్రాఫిట్ కాదు, అసెట్ కావాలి. అసెట్ ఎంత అనేది కావాలి. లైబిలిటీస్ అట్ ద బిగినింగ్ ఇచ్చినారు, అసెట్ అట్ ద ఎండ్ ఇయర్ ఇచ్చినారు. లేదు, ఇది కూడా కావాలి. అసెట్ అట్ ఎండ్ అంటే ఓపెనింగ్ అసెట్ కావాలి, క్లోజింగ్ అసెట్ కూడా కావాలి. నెక్స్ట్ లైబిలిటీస్ అట్ ఎండ్. సో లైబిలిటీస్ ఏవైతే ఉంటావో అట్ క్లోజింగ్ లైబిలిటీస్ కావాలా. నెక్స్ట్ మూడు ఫిగర్స్ కావాలి. టోటల్ లైబిలిటీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఇచ్చేసినాడు, క్లోజింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, సో 50,000 నుంచి 35,000 తీసేస్తే మీకు క్లోజింగ్ లైబిలిటీ అనేది వచ్చేస్తుంది ఫస్ట్. సో ఎంత ఉంది ఇక్కడ? 50,000 టోటల్ లైబిలిటీ కాబట్టి ఇంక్లూడింగ్ క్యాపిటల్, క్యాపిటల్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయింది అన్నాడు కాబట్టి 15,000 అనేది మీకు లైబిలిటీ అట్ ఎండ్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేసేసి 15,000 అని. నెక్స్ట్ మీకు ఇంకేం కావాలి? అసెట్ కావాలి ఇక్కడ, అట్ ద క్లోజింగ్ కి కావాలి. అంటే ఇప్పుడు 50,000 అసెట్స్ ఇటు సైడ్ ఉందంటే అటు సైడ్ ఏముంటుంది? లైబిలిటీస్ ప్లస్ క్యాపిటలే కదా చేయాల్సింది. సో యాక్చువల్గా మనకి 35,000 క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చినాడు. ఆ 35,000లో ప్రాఫిట్ని తీసేయండి. సో ప్రాఫిట్ ఎంత డ్యూరింగ్ ద ఇయర్? 5,000. సో క్యాపిటల్ ఎంత అవుతుంది అప్పుడు? 30,000 క్లోజింగ్ వాటికి సంబంధించి ఓపెనింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఉంది ఎంత? క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేసి 35,000 ప్లస్ ప్రాఫిట్ చేసింటాం, కరెక్టేనా? సారీ, క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఓపెనింగ్ ప్లస్ ప్రాఫిట్ చేయాలి. ఆల్రెడీ నీకు ఇది తెలుసు 35K ఇది ఈక్వల్ టు ఓపెనింగ్ తెలీదు ప్లస్ ప్రాఫిట్ తెలుసు 5,000. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది అప్పుడు? 30K ఈజ్ యువర్ ఓపెనింగ్ క్యాపిటల్. నెక్స్ట్ వాటి తర్వాత ఓపెనింగ్ అసెట్స్ ఏమవుతుంది? ఇప్పుడు నీ క్యాపిటల్ 30,000 అయితే, ఓపెనింగ్ క్యాపిటల్ 30,000 అయితే లైబిలిటీ ఉంది ఓపెనింగ్ ఎంత? 12,000 ఉంది. సో అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు? 42,000 ఈజ్ యువర్ ఓపెనింగ్ అసెట్స్. సో ఓపెనింగ్ అసెట్స్ వచ్చినాయి, లైబిలిటీ అండ్ నుండి వచ్చింది. తర్వాత ఇది 50,000 టోటల్ లైబిలిటీస్ అన్నప్పుడు అసెట్ కూడా 50,000 ఉండాలి కాబట్టి 50,000 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసినారు, తర్వాత ఓపెనింగ్ అసెట్, తర్వాత క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ అసెట్ అట్ ఎండ్ క్యాలిక్యులేషన్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్? కావాలంటే ఫోర్త్ క్వశ్చన్ మేబీ చూద్దాం. Mr. Sahil and Co. for the month of March 2022 basis of the WNT system by adopting the following approach. ఏం కావాలా? అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. సో అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ లో మనకి ఏమేమి వస్తుంది? అది అసెట్ కావచ్చు, లైబిలిటీ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, సారీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు. ట్రెడిషనల్ అప్రోచ్ లో మనకి ఏముంటాయి? అవి పర్సనల్ కావచ్చు, రియల్ కావచ్చు, నామినల్ కావచ్చు, whatever it may be. Transaction for the month of March 2022 were as follow. Sahil introduced capital through bank. సో క్యాపిటల్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నా అంటే ఏమవుతుంది? అసెట్. మామూలుగా అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే మూడే మూడు రావాలి. ఏంటివి? అసెట్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీ ప్లస్ క్యాపిటల్. ఓకే, అప్పుడు సోహెల్ ఇంట్రడ్యూస్ చేసినాడు క్యాపిటల్ అంటే ఏమి?
అసెట్ పెరుగుతుంది ఎందుకు? బ్యాంక్ అమౌంట్ పెరుగుతుంది కాబట్టి అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ సిటీ బ్యాంక్. ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నాడు? 200 విత్డ్రా చేసుకుంటున్నాడు. సో క్యాష్ అనేది అసెట్ డిక్రీజ్ కావాలి. తర్వాత బ్యాంక్ అనేది కూడా అసెటే కాబట్టి అసెట్ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, లోన్ ఆఫ్ 500 టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై. లోన్ తీసుకున్నాము అంటే క్యాష్ వస్తుంది, సో అసెట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైబిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే పే చేయాల్సినది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, శాలరీస్ పేడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2022 300 అండ్ 100 ఈ స్టిల్ పేయబుల్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో 300కి ఏమో పే చేసినాం కాబట్టి క్యాష్ తగ్గుతుంది, అంటే అసెట్ తగ్గుతుంది. అండ్ వేర్ హ్యాజ్ ఇంకోటి ఏమి, 300 ప్లస్ 100 స్టిల్ పేయబుల్, దానివల్ల ఏమవుతుంది? లైబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టేనా? అసెట్ అనేది తగ్గాలి, లైబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంతకు సంబంధించి? ఇదేమో లైబిలిటీ ఎంత వచ్చింది? 100. తర్వాత ఇది పే చేసినది 300కి సంబంధించి. సో 300 అండ్ 100 టోటల్గా మనకి ఎంత తగ్గిపోతుంది? మనం పే చేయాల్సినది ఆ, ఈ రెండు వచ్చేసి ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించినది కాబట్టి అల్టిమేట్గా మనకి క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది 400కి. నెక్స్ట్, ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ పర్చేజ్ చేసినామంటే ఏమవుతుంది? నీకు అసెట్ పెరుగుతుంది, క్యాష్ తగ్గుతుంది. సో అంటే అసెట్ పెరగాలి, ఇంకొక అసెట్ తగ్గాలి. అది అకౌంట్ ట్రెడిషనల్ ఈక్వేషన్కి సంబంధించి. నెక్స్ట్, సారీ, అకౌంటింగ్ ఈక్వేషన్ కి సంబంధించి. నెక్స్ట్, ట్రెడిషనల్ ఈక్వేషన్ అంటే ఏం కావచ్చు? ఫస్ట్ సాహెల్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేసినాడు. క్యాపిటల్ అంటే ఏమి? బ్యాంక్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అనేది పర్సనల్, క్యాపిటల్ అనేది పర్సనల్. ఏ రూల్ అప్లై చేసుకోవాలి అప్పుడు మనము? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో బ్యాంక్ పర్సనలే అండ్ క్యాపిటల్ ఆ సాహెల్ కూడా పర్సనలే. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఫార్ములా యూజ్ చేసుకుంటే చాలు. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే క్యాష్ కమ్స్ ఇన్ టు బిజినెస్, సో బిజినెస్ లేక వస్తుంది కాబట్టి క్యాష్ అనేది రియల్, బ్యాంక్ అనేది పర్సనల్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనేది క్రియేట్ చేయాలా, డెబిట్ క్రెడిట్ ద గివర్ అనేది క్రియేట్ చేయాలా బ్యాంక్కి సంబంధించి. లోన్ ఫ్రమ్ వై, వై నుంచి లోన్ తీసుకున్నామంటే బ్యాంక్ రిసీవ్ ద అమౌంట్, సో వై పే చేస్తున్నాడు. బ్యాంక్ పర్సనలే, వై లోన్ కూడా పర్సనలే కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోద్ది దీనికి. నెక్స్ట్, శాలరీస్ పేడ్. శాలరీస్ అంటే మనకి ఎక్స్పెండిచర్ కి సంబంధించినది. సో శాలరీ అనేది నామినల్, బ్యాంక్ అనేది పేమెంట్ చేస్తున్నది పర్సనల్. శాలరీ అవుట్ స్టాండింగ్ ఉంది ఇంకా, అది పర్సనల్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ సఫిక్స్ కానీ ప్రిఫిక్స్ కానీ వచ్చినామంటే పేయబుల్ అంటే సఫిక్స్ అయితే అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద గివర్ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫర్నిచర్ పర్చేస్ చేసినాము. ఫర్నిచర్ అనేది రియల్ అండ్ బ్యాంక్ అనేది పర్సనల్. సో బ్యాంక్ చేసినామంటే కమ్స్ అండర్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కి సంబంధించి. సో చూసుకుంటే ఇక్కడ ఈక్వేషన్ అసెట్, క్యాపిటల్, లయబిలిటీ. క్యాష్ అమౌంట్ 400, ఫస్ట్ 4000 పెంచాలి, తర్వాత 200 క్యాష్, బ్యాంక్ రెండు అసెట్ పెరుగుతాయి. తర్వాత క్యాష్ బ్యాంక్ది అండ్ లయబిలిటీ పెరగాలి. తర్వాత 300 అసెట్ పెరుగుతుంది, అసెట్ తగ్గుతుంది. 400కి క్యాపిటల్ తగ్గుతుంది, ఎందుకు? ఎక్స్పెన్సెస్ లింక్ టు క్యాపిటల్ కాబట్టి అల్టిమేట్ గా. నెక్స్ట్ 100 రూపీస్ ఇంకా పేయబుల్ ఉంది కాబట్టి లయబిలిటీలోకి వచ్చేసింది. సో నెక్స్ట్ అసెట్. నెక్స్ట్ ఆ ట్రెడిషనల్ అప్రోచ్ లో ఏమి రూల్స్ వస్తాయి మనకి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో క్యాపిటల్ వచ్చింది, బ్యాంక్ పర్సనల్, క్యాపిటల్ పర్సనల్. విత్డ్రా చేసినాము బ్యాంక్ క్యాష్ రియల్, బ్యాంక్ పర్సనల్. లోన్ ఫ్రమ్ వై, బ్యాంక్ పర్సనల్, లోన్ వై, వై అనేది పర్సన్ కాబట్టి నామినల్ అకౌంట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్, కాస్ట్ సర్వీసెస్, శాలరీస్ పేడ్ ఏదైతే ఉందో సర్వీసెస్ సంబంధించి పేడ్ చేసినదేమో కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. పేయబుల్ వచ్చేసి రియల్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 ఏముంది? జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్, ఆల్సో స్టేట్ ద నేచర్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జర్నల్ ఎంట్రీ. సో జర్నల్ ఎంట్రీలో ఈచ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయినవో వాటి గురించి చెప్పాలంట. ఓకే చెప్దాం. సో చెప్పడానికి ముందర ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అజిత్ అనే పర్సన్ ఉన్నాడు.
అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు విత్ క్యాపిటల్ ఆఫ్ 4 lakhs. సో అకౌంటింగ్ ఎంట్రీ ఏమొస్తుంది దీనికి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అతని క్యాపిటల్, ఎవరు అతను? అజిత్. క్యాపిటల్ అకౌంట్, సో 4 lakhs. 4 lakhs బ్యాంక్ అనేది పర్సనల్, క్యాపిటల్ అనేది పర్సనల్. నెక్స్ట్ ఈ విత్డ్రా క్యాష్ ఫర్ బిజినెస్ ఫ్రమ్ బ్యాంక్, సో విత్డ్రా చేసుకున్నాడు క్యాష్. సో క్యాష్ డెబిట్ టు బ్యాంక్, క్యాష్ డెబిట్ టు బ్యాంక్ వస్తుంది. ఎందుకు? క్యాష్ అనేది రియల్, బ్యాంక్ అనేది పర్సనల్. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ బై మేకింగ్ పేమెంట్ త్రూ బ్యాంక్ 15,000. సో చేసాము, పర్చేజ్ చేసే ఎంట్రీ ఏమొస్తుంది మనకి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్, సో పర్చేజ్ డెబిట్ టు బ్యాంక్ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ సోల్డ్ గూడ్స్ ఫర్ 16,000 అండ్ రిసీవ్డ్ పేమెంట్ త్రూ బ్యాంక్, సో అతను సేల్ చేసినాడు, బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకున్నాడు. అంటే అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? బ్యాంక్ డెబిట్ టు సేల్స్ ఎంట్రీ రాసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఈ పర్చేజ్ ఫర్నిచర్ అండ్ పేడ్ బై చెక్ 2,500, సో అప్పుడు ఏమవుతుంది? ఫర్నిచర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది ఎంట్రీ అనేది. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అమృత్, సో అమృత్ దగ్గర నుంచి మనం గూడ్స్ ని పర్చేజ్ చేసినాం. ఇక్కడ ఆ పర్సన్ కి ఎవరైతే పర్చేజ్ చేసినామో, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామో మనం ఫస్ట్, సారీ, ఈ సోల్డ్ గూడ్స్ టు అరవింద్ 2,400, అక్కడ పర్సన్ నేమ్ వచ్చింది అండ్ పేమెంట్ చేసినట్టు మనకి ఏం చెప్పలేదు కాబట్టి మనం క్రెడిట్ ఎంట్రీ వేసుకోవాలి. అప్పుడు ఏం రాయాలి? అరవింద్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకోవాలి. నెక్స్ట్ హీ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అమృత్, సో అమృత్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది? పర్చేజ్ డెబిట్ టు అమృత్ అనే ఎంట్రీ వస్తుంది. హీ రిటర్న్ గూడ్స్ టు అమృత్, సో గూడ్స్ రిటర్న్ చేస్తున్నాము. అమృత్ దగ్గర నుంచి ఇంతకుముందు ఏం చేసినాము? పర్చేజ్ చేసినాము, అంటే క్రెడిట్ చేసినాము. సో ఇప్పుడు డెబిట్ చేయండి, అమృత్ టు పర్చేజ్ రిటర్న్స్ అని ఎంట్రీ పాస్ చేయాలి. అండ్ ఆ అమౌంట్ కి వేసేసుకుంటాము. నెక్స్ట్ 16th ఈ రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ 2,300 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. యాక్చువల్గా మాకు అరవింద్ నుంచి ఎంత రావాలి? 2,400 రావాలి, కానీ ఎంత వస్తుంది? 2,300, అంటే 100 అనేది డిస్కౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు అరవింద్ అని ఎంట్రీ పాస్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్ 18th డేట్ కి ఈ విత్డ్రా గూడ్స్ ఫర్ పర్సనల్ యూస్, సో ఎప్పుడైతే మనం పర్సనల్ యూస్ కి తీసుకున్నామో అదేమవుతుంది? డ్రాయింగ్స్ కిందకి వస్తుంది. సో డ్రాయింగ్స్ డెబిట్ టు పర్చేస్ ని తగ్గించాలి, టు ద కాస్ట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ని తగ్గించుకుంటాము. నెక్స్ట్ ఈ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్, సో క్యాష్ ని తీసుకున్నాడు, అంటే ఇది కూడా డ్రాయింగ్, బట్ ఇప్పుడు క్యాష్ వస్తుంది. సో డ్రాయింగ్ డెబిట్ టు క్యాష్, నెక్స్ట్ డ్రాయింగ్ డెబిట్ టు క్యాష్. నెక్స్ట్ పేడ్ టెలిఫోన్ చార్జెస్, సో టెలిఫోన్ చార్జెస్ పే చేసిన అంటే టెలిఫోన్ చార్జెస్ ఈజ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి టెలిఫోన్ చార్జెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ టు బ్యాంక్ అని రాయాలి. నెక్స్ట్ వాటి తర్వాత ఈ అమౌంట్ పేడ్ టు అమృత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 9,450. యాక్చువల్గా మనం అమృత్కి ఎంత పే చేయాలా? 10,000 పే చేయాలా, బట్ ఎంత పే చేస్తున్నాం? 9,450 పే చేస్తున్నాం, అంటే 50 రూపీస్ ఈజ్ డిస్కౌంట్. ఫస్ట్ అమృత్ అకౌంట్ క్లోజ్ చేయాలి కాబట్టి అమృత్ని డెబిట్ చేయండి. సో అమృత్ డెబిట్ టు బ్యాంక్ టు డిస్కౌంట్, సో 9,500 ఇక్కడ వేయాలా, 9,450 ఇక్కడ వేయాలా, డిస్కౌంట్ 50 రూపీస్ వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్ 31 పేడ్ ఫర్ శాలరీ 200, రెంట్ ఆఫ్ 5,000, శాలరీ స్టాఫ్ 2,000, సో బ్యాంక్ నుంచి పేమెంట్ చేసినారు. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? అడ్వర్టైజ్మెంట్ మొత్తం శాలరీ, ఎక్స్ట్రాషనరీ ఎక్స్పెన్సెస్, రెంట్ అకౌంట్, శాలరీస్ అకౌంట్, వాటికి సంబంధించి మొత్తం ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో అకౌంటింగ్ ఎంట్రీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ పర్చేజ్ చేసినాము బ్యాంక్ నుంచి, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ చేసినాయి, ఫర్నిచర్ అనేది అసెట్ కాబట్టి ఫర్నిచర్ అని వస్తుంది. ఇన్వెంటరీ అంటే గూడ్స్ కాబట్టి మనకి సేల్స్ ఆర్ పర్చేజ్ వస్తుంది. నెక్స్ట్ అరవింద్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ డేటా టు అమృత్ అకౌంట్, నెక్స్ట్ అమృత్ అకౌంట్ కి మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చిన, రిటర్న్ చేసినాం 500, సో అమృత్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది
వాటికి సంబంధించి అరవింద్కి సంబంధించి డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ టు అరవింద్ అకౌంట్ కి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అకౌంట్, గూడ్స్ ని తీసుకున్నప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ టు పర్చేజ్ అకౌంట్ వేయాలి. ఒకవేళ క్యాష్ తీసుకుంటే డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ వేయాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, డెబిట్ ఆల్ నామినల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత అమృత్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ అకౌంట్. నెక్స్ట్ స్టేషనరీ, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయాలి నామినల్ ప్రకారంగా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి కూడా డెబిట్ చేయాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నారు. షో క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్స్ అండర్ ట్రెడిషనల్ అండ్ అకౌంటింగ్ ఈక్వేషన్. ట్రెడిషనల్ అంటే పర్సనలా, రియలా, నామినల్ చెప్పాలి. అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే అసెటా, లైబిలిటీ, క్యాపిటలా, రెవెన్యూనా, ఎక్స్పెండిచరా చెప్పాలి. సో ఫస్ట్ బిల్డింగ్. బిల్డింగ్ వచ్చేసి రియల్, అండ్ తర్వాత ఈక్వేషన్ ప్రకారంగా అసెట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేస్ వచ్చేసి నామినల్ అవుతుంది. సో పర్చేజ్ నామినల్ అండ్ ఇట్ కమ్స్ అండర్ ఎక్స్పెండిచర్. సేల్స్ కూడా సేమ్ నామినలే అండ్ ఇట్ కమ్స్ అండర్ రెవెన్యూ. నెక్స్ట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నార్మల్గా మనము బ్యాంక్ ని మనము మన దానిలో రాసుకుంటాం కాబట్టి బ్యాంక్ ని పర్సనల్ నేమ్ రాసి పెట్టుకున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సన్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ ట్రెడిషనల్ ప్రకారంగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి పర్సనల్ పర్సనల్ అండ్ దాని ప్రకారంగా వచ్చేసి మనకి అసెట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే రెంట్ కమ్స్ అండర్ నామినల్ ఎక్స్పెన్సెస్ అండ్ అక్కడ కూడా ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎప్పుడైతే సఫిక్స్ వచ్చిందో ఇట్ విల్ కమ్ అండర్ పర్సనల్ అండ్ లయబిలిటీలోకి వచ్చేస్తుంది. క్యాష్. క్యాష్ అంటే మనకి రియల్ అసెట్. నెక్స్ట్ అడ్జస్టెడ్ పర్చేస్ అంతా ఎక్స్పెండిచర్, సో నామినల్ ఎక్స్పెన్సెస్. క్లోజింగ్ ఇన్వెంటరీ. క్లోజింగ్ ఇన్వెంటరీ మనకి ఏమవుతుంది, ఆ స్టాక్ అనేది అసెట్ లో చూపిస్తాం కాబట్టి రియల్ అసెట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కమ్స్ అండర్ రియల్ అసెట్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే పర్సన్స్ నేమ్ రాసుకుంటాం కాబట్టి పర్సనల్ అసెట్. సేల్ ట్యాక్స్ పేయబుల్ అంటే సఫిక్స్, సో సఫిక్స్ వచ్చిందంటే కమ్స్ అండర్ రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అండ్ తర్వాత పేయబుల్ కాబట్టి లయబిలిటీ. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌట్ చేసినామంట నామినల్ అండ్ ఇట్ ఈస్ క్యాపిటల్ కి సంబంధించి. ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ లెక్క వచ్చేస్తుంది కాబట్టి తర్వాత బ్యాడ్ డెట్స్ అంటే ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ లకి పంపించేస్తాము. నెక్స్ట్ క్యాపిటల్, సో డైరెక్ట్ క్యాపిటల్ అన్న అంటే పర్సనల్ క్యాపిటల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్. సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే ఇంట్రెస్ట్ అంటే నార్మల్గా నామినల్ అవుతుండే, బట్ రిసీవబుల్ అనే సఫిక్స్ పెట్టినాం కాబట్టి కమ్స్ అండర్ పర్సనల్ అండ్ అది రిసీవబుల్ మనకు వచ్చేది కాబట్టి అసెట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ శాలరీస్ అనేది మనం ముందుగానే పేమెంట్ చేసుకున్నాము. శాలరీస్ అంటే నామినల్ అవుతుండే, బట్ ప్రీపెయిడ్ అని ముందర పెట్టినాం కాబట్టి ప్రీఫిక్స్ పెట్టినాం కాబట్టి ఇట్ విల్ కమ్ అండర్ పర్సనల్ అండ్ మనం ముందుగానే పే చేసుకున్నాం కాబట్టి అసెట్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్, సో రికవర్డ్ చేసుకున్నామంటే గెయిన్ అవుతుంది. సో నామినల్ అండ్ కమ్స్ అండర్ క్యాపిటల్ లెక్క వచ్చేస్తుంది. డిప్రిషియేషన్ అంటే ఎక్స్పెన్సెస్ నామినల్, ఎక్స్పెండిచర్ ని తీసుకుపోయి క్యాపిటల్ వేస్తాం, క్యాపిటల్ వెళ్ళిపోతుంది కాబట్టి నెట్ అమౌంట్ క్యాపిటల్. సో పర్సనల్ అంటే డ్రాయింగ్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే డ్రాయింగ్స్ కిందకి వచ్చేస్తాయి పర్సనల్, అండ్ క్యాపిటల్ అంటే డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్ లోకి వచ్చేస్తాయి. సో బిల్డింగ్ రియల్ అసెట్, పర్చేజ్ నామినల్, ఎక్స్పెన్సెస్ సేల్స్ నామినల్, రెవెన్యూ. అండ్ తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పర్సనల్ అసెట్, రెంట్ నామినల్ ఎక్స్పెన్సెస్, రెంట్ అవుట్ స్టాండింగ్ పర్సనల్, లయబిలిటీ క్యాష్ రియల్ అసెట్ అండ్ పర్చేస్ నామినల్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ ఇన్వెంటరీ రియల్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ రియల్ అసెట్, ట్రేడ్ రిసీవబుల్స్ పర్సనల్ అసెట్, జిఎస్టీ పేయబుల్ అంటే కూడా పర్సనల్ లయబిలిటీలోకి వచ్చేస్తాయి. డిస్కౌంట్ అలో నామినల్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ నామినల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ పర్సనల్ క్యాపిటల్, డ్రాయింగ్స్ పర్సనల్ డ్రాయింగ్స్ లెక్క వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ రిసీవబుల్ పర్సనల్ అసెట్ లెక్క వచ్చేస్తుంది. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ పర్సనల్ లయబిలిటీ. ప్రీపెయిడ్ శాలరీ పర్సనల్ అసెట్ లెక్క వచ్చిపోతుంది. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ నామినల్ గెయిన్ డిప్రిషియేషన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ అండ్ డ్రాయింగ్స్ లకి వచ్చేస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంత్ వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ సెవెంత్ క్వశ్చన్? ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రమేష్ ఫర్ ఏప్రిల్ గివెన్ బిలో, జర్నలైజ్ దెమ్. సో జర్నలైజ్ అంటే జర్నల్ ని పాస్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రమేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్. సో బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ డెబిట్ టు క్యాపిటల్. సో ఫస్ట్ ఎంట్రీ అయిపోతుంది. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫర్ క్యాష్, అప్పుడు ఏమవుతుంది, పర్చేజ్ డెబిట్ టు బ్యాంక్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డ్రూ
క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకున్నావు. సో క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కృష్ణ, గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో క్రెడిట్ బేసిస్ లో నువ్వు సేల్ చేసినావు అంటే నేమ్ రాసుకోవాలి, ఎవరి పేరు కృష్ణ. సో కృష్ణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ వచ్చేస్తుంది. సో కృష్ణ డేటా టు సేల్స్. నెక్స్ట్ వాటి తర్వాత బాట్ ఫ్రమ్ శ్యామ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, మళ్ళీ పర్చేజ్ క్రెడిట్ అన్నాడు కాబట్టి నేమ్ వచ్చేస్తుంది. సో పర్చేజ్ డెబిట్ టు శ్యామ్. రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ, కృష్ణ గారి నుంచి రిసీవ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఎంత రావాలి మనకి, 1,50,000 రావాలా. ఎంత రిసీవ్ చేసుకున్నాము, 1,45,000 రిసీవ్ చేసుకున్నాము. సో రిమైనింగ్ డిస్కౌంట్ అలౌట్ చేసినట్లు. సో బ్యాంక్ డెబిట్ డిస్కౌంట్ డెబిట్ టు కృష్ణ అండ్ అలౌడ్ హిమ్ టు డిస్కౌంట్ 5,000 ఇచ్చేసినారు క్వశ్చన్కి. నెక్స్ట్ పేడ్ శ్యామ్ క్యాష్. సో యాక్చువల్గా మనం శ్యామ్కి ఎంత పే చేయాలి, 2,25,000 పే చేయాలి. బట్ మనం ఎంత పే చేసినాము, 2,25,000 పే చేసినాము. రిమైనింగ్ డిస్కౌంట్ అంటే ఏమి, శ్యామ్ డెబిట్ టూ బ్యాంక్ టూ డిస్కౌంట్. సో శ్యామ్కి 2,25,000 డెబిట్ చేసి 2,15,000 బ్యాంక్ వేసి 10,000 డిస్కౌంట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ ఫర్ ద మంత్ 8 lakhs, పేడ్ రెంట్, పేడ్ శాలరీ. క్యాష్ సేల్స్ అంటే బ్యాంక్ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ వేసుకోవాలి. నెక్స్ట్ రెంట్ ఎక్స్పెండిచర్, రెంట్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి రెంట్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వేసుకోవాలి. సో టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో చూసుకోండి. సో ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్, కృష్ణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు శ్యాము, బ్యాంక్ డిస్కౌంట్ టు కృష్ణ, శ్యాము బ్యాంక్ టు డిస్కౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్, అండ్ తర్వాత రెంట్ శాలరీస్ టు అకౌంట్స్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7th 1. మేబీ ఇంకొక క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా. ఇవి సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి సంబంధించినవి, ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించినవి ఒకసారి చూసుకోండి వచ్చేస్తాయి. అడిషనల్ గా మీకు ట్యాక్స్ ఒక్కటే ఇక్కడ యాడ్ అవుతుంది. సో పర్చేజ్ చేసినాము, పర్చేజ్ సేమ్ ఇందాక పర్చేజ్ ఎంట్రీనే వస్తుంది, అడిషనల్ గా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది. పర్చేజ్ ఫ్రమ్ 40,000 అట్ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వాటికి సంబంధించి ఎట్లుంటుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్సాక్షన్ చూద్దాం. జస్ట్ సెకండ్. అది మళ్ళీ తీసుకుంటే బెటర్, రిటర్న్ వేసుకోవాలి. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పర్చేజ్ గుడ్ ఫ్రమ్ సాయిల్ 50,000 ప్లస్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సింపుల్ ఎంట్రీ అయితే పర్చేజ్ అకౌంట్, ఐజిఎస్టీ అకౌంట్, సిజిఎస్టీ అకౌంట్, సోహెల్. సో జస్ట్ 50,000 పర్చేజ్ అమౌంట్ కాబట్టి 50,000 ఇంటూ 9% వేసేయండి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పర్చేజ్ చేస్తున్నప్పుడు మీరు ఇన్పుట్ సిజిఎస్టీ రాసుకోవాలి, ఇన్పుట్ హెచ్జిఎస్టీ రాసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శామ్ ఫర్ 40,000 at a డిస్కౌంట్ ఆఫ్ 10 రూపీస్ ప్లస్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ 9% ఈచ్. 20,000 వాస్ పేడ్ ఇమీడియట్లీ అండ్ బ్యాలెన్స్ పేయబుల్ అట్ ఆఫ్టర్ 3 months. నార్మల్గా ఇక్కడ ప్రైస్ ఏమైంది, ఇక్కడ నేను ప్రైస్ చెప్తా, తర్వాత జనరల్ ఎంట్రీ చూసుకుందాము. సో ఫస్ట్ 40,000 అనేది అమౌంట్ కరెక్టేనా, ఎస్ 40,000 అనేది అమౌంట్. తర్వాత ఏమన్నారు, 10% ట్రేడ్ డిస్కౌంట్. సో 40,000 మీద 10% అంటే 4,000. ఇది టీడీ, ఇది లిస్ట్ ప్రైస్ ఇచ్చినది. సో 36,000, 36,000ని నేను పర్చేజ్గా తీసుకోవాలి. దీనిపైన ఏం తీసుకోవాలి నేను, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఎంత ఎంత, 9%. సిజిఎస్టీ జిఎస్టీ 9% తీసుకోవాలి. దాని ప్రకారంగా నేను ఎంట్రీ రాసుకోవాలి. తర్వాత ఆడ పేమెంట్ అనేది కొంచెం జరుగుతుంది. ఎంత అమౌంట్ పేమెంట్ జరుగుతుంది, 20,000 పేమెంట్ ఎంట్రీ టు బ్యాంక్. సో పర్చేజ్ అకౌంట్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్, టు శామ్ పెండింగ్ ఉన్న అమౌంట్, టు బ్యాంక్ 20,000 పే చేసిన అమౌంట్. నెక్స్ట్ దాని తర్వాత ఎంట్రీ
గూడ్స్ కాస్టింగ్ 20,000 withdrawn ఫర్ పర్సనల్ యూస్ సచ్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో 20,000 ఇంటూ 9%, 9% వేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది? అంత అమౌంట్ 1,800. సో టూ డ్రాయింగ్స్ అకౌంట్ తీసుకోవాలి, ఎందుకంటే గూడ్స్ తీసుకొని పోతున్నాడు ఫర్ పర్సనల్ యూజ్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్. అండ్ పర్చేజ్ అమౌంట్ ఇచ్చినారు 20,000. దీనిపైన సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9%. డ్రాయింగ్స్ అకౌంట్ అటు పర్చేజ్ ఆర్ వాటికి సంబంధించి. నెక్స్ట్ ఎంట్రీ ఏం వేసినారు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేడ్ రెంట్ టు గంగదీప్ ఫర్ 30,000 ప్లస్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ. సో రెంట్ అనేది ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అకౌంట్ టు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో రెంట్ అకౌంట్ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ హెచ్జిఎస్టీ టు గంగాదీప్. నెక్స్ట్ వాటి తర్వాత గూడ్స్ కాస్టింగ్ 5,000 బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 9% రిటర్న్ టు శామ్ సచ్ గూడ్స్ ఫర్ పర్చేజ్ బై పేయింగ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో 8,000 అనేది ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వకముందుకు యాక్చువల్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఉంది? 10%. సో 5,000లో 10% తీసేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేయండి. 5,000 10% అంటే 500. సో 4,500 ఇస్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. సో 4,500 పర్చేజ్ రిటర్న్ జరుగుతుంది. దానిపైన 9% జిఎస్టీ, 9% హెచ్జిఎస్టీ తీసుకోవాలి. నెక్స్ట్ వాటి తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ ఆఫ్ 44,800. సో ఇక్కడ చూసుకోండి, 44,800 ఇంక్లూజివ్ ఆఫ్ ఐజిఎస్టీ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏముంది? 100 రూపీస్ ప్రైస్ అనుకుంటే, సో ఫస్ట్ నాకు ప్రైస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటా, ప్లస్ 12% సిజిఎస్టీ వేసుకోవాలి. 12% సిజిఎస్టీ అంటే ఏమి? 0.12 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44,800. సో అది నాకు అయ్యే పర్చేస్. సో ఇది పర్చేజ్ ప్రైస్, ఇది పర్చేజ్, ఇది ఐజిఎస్టి వాళ్ళే చెప్పినారు కాబట్టి ఇది ఐజిఎస్టి అమౌంట్. సో ఇప్పుడు నేను ఎక్స్ కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. సో 1.12x ఇది ఈక్వల్ టు 44,800 చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ ఇది ఈక్వల్ టు 44,800 డివైడెడ్ బై 1.12 చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, పర్చేజ్ వాల్యూ వచ్చేస్తుంది. ఐ థింక్ 40,000 అనుకుంటా. 40,000 అనుకుంటా, కరెక్టేనా? 40,000 అయినా వచ్చేది. ఎస్, 40,000. దాని తర్వాత 0.12 ఎక్స్ అనేది సిజిఎస్టికి ఐజిఎస్టికి సంబంధించినది. సో 40,000 అనుకుంటే అప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? జిఎస్టీ అమౌంట్ చూసుకుంటే, సో దీనిపైన వేసుకోవాలి కాబట్టి 40,000 ఇంటూ వేసుకోవాలి కాబట్టి 0.12 వేసుకుంటా. 4,800 అమౌంట్ ఈస్ ఐజిఎస్టీ. సో ఫర్నిచర్ అకౌంట్ ఇన్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ పర్చేజ్ మిషనరీ ఫ్రమ్ సింఫోనీ ఇండస్ట్రీస్ 1,40,000 ప్లస్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పేడ్ 1,00,000 ఇమీడియట్లీ. సింపుల్గా చూసుకోవచ్చు. సో మనకేం జరిగింది? మొత్తం మిషనరీ పర్చేజ్ చేసినాము 1,40,000కి. అండ్ తర్వాత దాని మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది. బ్యాంక్ 1,00,000 పే చేస్తున్నాం. పెండింగ్ అనేది పేయబుల్ కింద నేమ్ని చూపించేసుకుంటాము. దిస్ ఈస్ క్వశ్చన్ గివెన్ ఇన్ క్వశ్చన్. నెక్స్ట్ నైన్త్ వన్ ఏముంది? నైన్త్ వన్ జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నిధి ట్రేడర్స్. సో నిధి ట్రేడర్స్ లో జనరల్ ఎంట్రీస్ ని పాస్ చేయాలి. ఏముంది? సోల్డ్ గూడ్స్ టు 50,000 చార్జెస్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 6%. సేల్ చేసినామంటే ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ టు సేల్ టు సిజిఎస్టీ టు హెచ్జిఎస్టీ. ట్యాక్స్ ఎప్పుడైనా కానీ ఈ సేల్ ప్రైస్ నే వేయాలి. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. నెక్స్ట్ ఎంత పర్సెంట్ చెప్పేసినా కాబట్టి 6% అని 6% వేసుకున్నాము. సోల్డ్ గూడ్స్ టు సురజిత్ ఫర్ 28,000 ఇంక్లూడింగ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 6%. అంటే 28,000 ఇంక్లూడింగ్ ఉంది. సో 28,000లో ఇంక్లూడింగ్ ఉంది అంటే ఏం చేయాలా? ఫస్ట్ 28,000 ఇంటూ మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు అక్కడ? 6% ఈచ్, అంటే 12% టోటల్. 6 + 6 12. అంటే ఏం చేసుకోవాలి?
112 12 చేస్తే మీకు ఫస్ట్ ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. 28,000 ఇంటూ 100 / 112 చేస్తే 25,000 ఈ అమౌంట్. సో 25,000 మీద కావాలనుకుంటే 6% వేసుకోండి. టూ సిజిఎస్టీ టూ హెచ్జిఎస్టీ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ రిసీవ్ 25,200 ఫర్ సుర్జిత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 28,000. యాక్చువల్ 28,000 పే చేయాల్సినది ఉంది, బట్ 25,200 రిసీవ్ చేసుకున్నాము. రిమైనింగ్ ఏమి ఇచ్చినట్టు, డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ టు సురజిత్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకోవాలి. నెక్స్ట్ వాటి తర్వాత సోల్డ్ గూడ్స్ టు కపిల్ 30,000 చార్జ్డ్ ఐజిఎస్టీ 12%, రిసీవ్డ్ 12,000 ఇమీడియట్లీ, బ్యాలెన్స్ ఆఫ్టర్ 1 మంత్. 30,000 మీద 12% ఎంత అవుతుంది, దానికి 12,000 ఎంట్రీ రాసుకొని రిసీవ్ వచ్చినట్లు రిమైనింగ్ పాస్ చేసుకోండి. సో సేల్స్ సిజిఎస్టీ అవుట్పుట్ ఐజిఎస్టీ అమౌంట్ మొత్తం 33,600 పే చేయాలి. దానిలో 12,000 వచ్చింది, ఇంకా రాలేదు కాబట్టి అతని యొక్క నేమ్ని రాసి పెట్టుకుంటాము. నెక్స్ట్ Kapil was allowed rebate 5,000 as goods supplied to him were defective. These goods were sold by charging IGST. సో అందులో ఐజిఎస్టీ అమౌంట్ రివర్సల్ చేయాలి ఇప్పుడు. సో రిబేట్ అకౌంట్ డేటార్. సో నార్మల్గా అవుట్పుట్ అంటే కింద వస్తుంది, బట్ రివర్సల్ ఎంట్రీ కాబట్టి అవుట్పుట్ అనేది డెబిట్ వస్తుంది. ఎవరికి సంబంధించినది, కపిల్కి సంబంధించి. సో రిబేట్ అకౌంట్ డేటార్ అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డేటా టు కపిల్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకోవాలి. నెక్స్ట్ sold goods to Manpreet for 1 lakh at trade discount of 20% and charge 12%. దానిపైన ఇలా 1 lakh నుంచి 20% తీసేయాలి. అంటే ఐ థింక్ 20,000 అవుతుంది అనుకుంటా. 80,000 పైన 12% ఎంట్రీ చేసుకోవాలి. సో 80,000 12% వేస్తే 9,600. సో 89,600 అది క్రెడిట్ కాబట్టి పర్సన్ యొక్క నేమ్ అనేది వస్తుంది. సో సేల్స్కి వచ్చినప్పుడు అవుట్పుట్, పర్చేస్కి వచ్చినప్పుడు ఇన్పుట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ గూడ్స్ ఆఫ్ లిస్ట్ ప్రైస్ 20,000 రిటర్న్ బై మన్ప్రీత. సో 20,000 గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాడు, పైన పర్చేస్ చేస్తున్నాడు, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాడు. దానిలో జిఎస్టీ కాంపోనెంట్ ఉంది కాబట్టి సేల్స్ రిటర్న్ అవుట్పుట్ జిఎస్టీ రివర్సల్ చేయాలా టు మన్ప్రీత. నెక్స్ట్ రిసీవ్ కమిషన్ ఆఫ్ 15,000 చార్జెడ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ రిసీవ్. సో రిసీవ్ కమిషన్ అనేది ఇన్కమ్ అవుతుంది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇన్కమ్ కమ్స్ అండర్ క్రెడిట్ ఆర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అమౌంట్ ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది, దాని మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కూడా వచ్చింది కాబట్టి సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అమౌంట్ రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. సోల్డ్ గూడ్స్ టు ముఖేష్ అట్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ 50,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్. సో 50,000లో 20% పోతే 10,000 పోతుంది, అంటే 40,000కి ఎంట్రీ రావాలా. దానికి మళ్ళీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ యాడ్ చేయాలి, అన్ని ట్రాన్సాక్షన్కి 6% కాబట్టి 40,000, దానిపైన సిజిఎస్టీ, దానిపైన హెచ్జిఎస్టీ 44,800. ముఖేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అవుట్పుట్ సిజిఎస్టీ అవుట్పుట్ హెచ్జిఎస్టీ. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ముఖేష్ అట్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ 1 lakh లెస్ 20% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 5% క్యాష్ డిస్కౌంట్. సో ఎప్పుడైతే నువ్వు క్యాష్ డిస్కౌంట్ తీసుకుంటున్నావు అంటే దాని అర్థమేమి, క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నట్లు. సో 20% పోతే 80,000 ఉంటుంది, అండ్ 1 lakh మీద 5% పోతే 5,000కి సంబంధించి ఉంటుంది. సో ఫస్ట్ 80,000, 80,000 తర్వాత నువ్వు డిస్కౌంట్ అలో చేస్తున్నావు 5%, 40,000 డిస్కౌంట్. 80,000 మీద 5%కి సంబంధించి 40,000, అండ్ దీని మీద సిజిఎస్టీ, దీని మీద హెచ్జిఎస్టీ. డిస్కౌంట్ అలౌడ్ బ్యాంక్ అకౌంట్ మొత్తం వచ్చేసినట్టునే. ఎందుకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నామంటే ప్రాంప్ట్లీ పేమెంట్ జరుగుతుంది, తొందరగా పేమెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే క్యాష్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ బ్యాంక్ అకౌంట్ డేటార్ to sales to output GCH to CGST Command. Sold goods to Mukesh at list price of 1,50,000 less 20% discount. Out of 60% received, out of which 3/4 is received by check. సో ఇక్కడ కొంచెం కావాలి నోట్, జస్ట్ సెకండ్. చూడండి, 1,50,000 ఉంది టోటల్ అమౌంట్, కరెక్టేనా. దాని నుంచి 20% ట్రేడ్ డిస్కౌంట్ని తీసేయండి. 1,50,000లో 20% అంటే ఐ థింక్ 30,000 అవుతుంది అనుకుంటా. సో 1,20,000 బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 60% రిసీవ్డ్ 3/4 బై దీనిలో
60% వచ్చింది అంటే 40%కి మీరు క్రెడిట్ ఎంట్రీ రాయాల. అండ్ తర్వాత 60%లో కొని 2/3, సారీ 2/4, 2/4కి బ్యాంక్ రాయాల. రిమైనింగ్ 1/4కి క్యాష్ రాయాల. ఏం చెప్పలేదంటే డిఫాల్ట్ క్యాష్ ఎంట్రీ పాస్ చేయాల. ఐ థింక్ ఇక్కడ ఎంత ఉందా, సో 1,50,000 నుంచి 30 పోతే 20,000. 60% ఎంత వస్తుంది, 1,34,400. అండ్ పేడ్ ఇన్ క్యాష్ అండ్ బై చెక్. ఈ అమౌంట్స్ అది ఇది ఇక్కడ వేసేసుకోండి. క్లారిఫికేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. అమౌంట్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. సో సేల్స్ అకౌంట్ 1,20,000, దాని మీద 6%, దాని మీద 6% సిజిఎస్టీ జిఎస్టీ వస్తుంది. 3/4 బ్యాంక్లో వస్తుంది, 1/4 క్యాష్లో వస్తుంది, రిమైనింగ్ పేయబుల్ పెండింగ్లో ఉంటుంది. ఇది జనరల్ ఎంట్రీస్కి సంబంధించి. సో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.